సిక్కోలు సర్వజనాసుపత్రిని సిబ్బంది కొరత వేధిస్తోంది. దశాబ్దాల కిందటే జిల్లా బోధనాసుపత్రిగా ప్రకటించిన సూపర్ స్పెషాలిటీగా విస్తరించినా ఇప్పటికీ సిబ్బంది కొరత వెంటాడుతోంది. నర్సింగ్ విభాగంలో సైతం లోటు ఏర్పడటంతో పూర్తిస్థాయి వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షలా మిగిలాయి. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి 500 పడకలతో ప్రారంభమైంది. 2008లో 650 పడకలకు పెంచి 100 ఎంబీబీఎస్ సీట్లతో రిమ్స్ వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 937 పడకల సామర్థ్యానికి జీజీహెచ్ విస్తరించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 100 పీజీ సీట్లు, 10 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినా సిబ్బంది నియామకాలు జరగడం లేదు. 1037 పోస్టుల్లో ప్రస్తుతం 742 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 295 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన పడకల సామర్థ్యానికి అనుగుణంగా ఈ సంఖ్య రెట్టింపు కావచ్చు. జీజీహెచ్లో ప్రధానంగా నర్సింగ్ విభాగంలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్టాఫ్ నర్సులు 475 మంది అవసరం కాగా 381 మంది పనిచేస్తున్నారు. 3 షిఫ్టుల్లో వీరు సరిపోవడం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా స్టాఫ్ నర్సులనే వినియోగించుకుంటున్నారు. రోగుల సంరక్షణ, మందుల పంపిణీ, అత్యవసర సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమపై అదనపు పని భారం పడుతోందని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 పేషెంట్స్కి ఒక స్టాఫ్ నర్స్ ఉండాలండి. ఒక వార్డుకి ఒక 40-50 సెన్సెస్ ఉన్నా సరే 2-3 స్టాఫ్ నర్సులతో కూడా చేయడం అవసరం పడుతుందండి. డిఈఓలుగా కూడా ఒక 13 మంది స్టాఫ్ని తీసి వాళ్ళతో డిఈఓ వర్క్ కూడా చేయిస్తున్నారండి. మాకు రిటర్న్గా వర్క్ చాలా ఎక్కువైపోతుందండి. ఇవన్నీ చేయడం వల్ల పేషెంట్స్కి తగిన చర్యలు మేము చేయలేకపోతున్నాం, వాళ్ళకి సర్వీసులు అందించలేకపోతున్నాం. ఎంఎం వార్డు మేల్ మెడికల్ ఉంది. ఒకసారి 50, 60, 70 వరకు ఉంటుంది సెన్సెస్. ఈలోగా ఒక పేషెంట్ ఏంటి, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మేము వాళ్ళకి అది కాదు సార్ ఇలాగా మేము చెప్పినప్పటికీ వాళ్ళు రికార్డ్ చేయడం, తీరా వాళ్ళది తప్పేమని ఉంటే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి అమ్మ తెలియకని ఇచ్చాడు అమ్మ, కానీ మేమన్ని మాట మాత్రం వాడు రికార్డ్ చేసి ఎక్కడికో పంపిస్తున్నాడు. మెయిన్ పాయింట్ స్టాఫ్ ప్యాటర్న్ పెరగాలి. పబ్లిక్ ఎక్కువ న్యూసెన్స్ చేస్తున్నప్పుడు మా అధికారులు మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. మాకు తప్పుంటే మమ్మల్ని దండించవచ్చు, మెమో ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మాకు తప్పు లేనప్పుడు వాళ్ళేదో చెప్పారు కదా అని మా మీద ప్రెషర్ పెట్టడం అయితే మాత్రం అది చాలా ఇబ్బంది. పేషెంట్స్ వచ్చినప్పుడు మాకు ఏ రకంగా మేము చేసుకోవాలో దానికి తగినట్టు మాకు సహకరిస్తే అన్ని విధాలా మా నర్సెస్ అందరూ కరెక్ట్ పని చేయగలుగుతామండి. స్టాఫ్ కొరతతో ఉన్నవారితోనే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ తెలిపారు. కీలక పోస్టులనైనా భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. అంటే రెగ్యులర్ పోస్టులోనే మనకి 91 పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి. ట్రామా కేర్లో 21 మందికి ఇద్దరే ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ విభాగాలు కింద సంవత్సరం మనం ప్రారంభించాం. దాంట్లో కూడా ఒక 21 మంది స్టాఫ్ నర్సులు వేకెంట్గా ఉన్నాయి. ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు కొరత కూడా చాలా అధికంగా ఉంది. ఈ స్టాఫ్ నర్సుల కొరత మేము డిఎంఈ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. తొందరలోనే రిక్రూట్మెంట్ అవుతుందని వాళ్ళు మాకు చెప్తున్నారు. జీజీహెచ్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందాలంటే కూటమి ప్రభుత్వం సిబ్బంది కొరత తీర్చాలని సిక్కోలు వాసులు కోరుకుంటున్నారు.